నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 5గురిపై కేసు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్తో పాటు మరికొందరిపై చర్యలు. కర్నూలు జిల్లాలో నీటి కుంటకు నేడు పవన్ భూమి పూజ. ఏడాదిలో రాష్ట్రంలో 1.5 లక్ష ఏర్పాటే లక్ష్యం. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్. సభ్యులను శిబిరాలకు తరలించిన వైసీపీ. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కోరలు. కాలుష్యమే కారణమని గ్రామస్తుల ఆవేదన. డీలిమిటేషన్పై నేడు చెన్నైలో జేఏసీ సమావేశం. హాజరు కానున్న కీలక నేతలు. వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తనను తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తెల్లవారుజామున కేసు నమోదైంది. హత్య సినిమాలోని సన్నివేశాలను కొందరు వ్యక్తులు పులివెందుల వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్తో పాటు వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సునీల్ యాదవ్ పోలీసులకు వెల్లడించారు. ఈ మేరకు 5గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్పై కేసులను నమోదు చేశారు. 2 రోజుల క్రితమే సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో నీటి కుంట నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు భూమి పూజ చేయనున్నారు. జిల్లాలో దాదాపు 8,500 కుంటల్ని ఏర్పాటు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఏటా ఆదాయం వచ్చేలా పంట సంజీవని నీటి కుంటల నిర్మాణానికి ప్రభుత్వం కొత్త నమూనాను రూపొందించింది. వీటిలోని నీటికో రైతులు సేద్యం చేయడంతో పాటు కుంట చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా 2025-26లో ఎంపిక చేసిన జిల్లాల్లో 1.5 లక్ష నీటి కుంటలు రైతుల భూముల్లో ఏర్పాటు చేసేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రచించింది. ఒక్కో కుంట నిర్మాణానికి 50,000కు పైగా ఖర్చు చేయనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనిలో భారీగా అవకతవకలు జరిగాయి. పనులు సరిగా చేయకపోయినా బిల్లులు చెల్లించేశారు. నీటి కుంటలు రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం తయారు చేయించిన కొత్త నమూనాను సీమతో పాటు ప్రకాశం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అమలు చేయనున్నారు. నిత్యం పంటలతో సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం, సిరి సంపదలు, పాడి పంటలకు లోటులేని గ్రామం, మారిన కాలానుగుణంగా అభివృద్ధి దిశగా ముందడుగు వేసిన ఊరు, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన జనం. ఇవన్నీ చూసి ఆ విధికి కన్ను పుట్టిందో ఏమో కానీ గత 2-3 ఏళ్ల నుంచి క్యాన్సర్ భూతం విజృంభిస్తోంది. 20 వరకు మరణాలు, 200 మంది వ్యాధిగ్రస్తులతో అల్లాడిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక జనం కన్నీరు పెడుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం దుస్థితి. ఈ గ్రామ దయనీయ పరిస్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రత్యేక కథనం. ఆయన గారు క్యాన్సర్ కూడా వచ్చిందండి, ఆయన కూడా చనిపోయారండి. నేను అలాగే మందులు ఆడుతూ అలాగే ఉంటున్నానండి. అయ్యగారు పంచాయతీ బోర్డులో చేసేవారండి. నా గురించి 3 నెలలు చలబెడతాను, 2 నెలలు పెట్టారండి. సడన్గానే పని మానిపించేశారండి. రంగాపురం వెళ్ళి చేసుకోమన్నారండి. అలాగ ఉండారండి. వెళ్ళారండి. సైకిల్ మీద వెళ్ళటం, సైకిల్ మీద రావటం అండి. నా కోసం వెళ్ళి ఇలాగ వచ్చేవారండి. ఇలాగ కోడళ్ళ కొడుకులు తీసుకెళ్ళేవారండి. మళ్ళీ నా హాస్పిటల్కి అండి 4,50,000 అయిందండి. విన్నారుగా ఈ మహిళ కన్నీటి కథ. ఇది ఈ ఒక్క అభాగ్యురాలి వ్యధ మాత్రమే కాదు, ఆ గ్రామంలో ఏ వీధిలోకి వెళ్లినా ఇలాంటి కన్నీటి కథలే. క్యాన్సర్ భూతం కోరల్లో చిక్కి నలిగిపోయిన కుటుంబాల వేదనే.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకొచ్చింది. బలభద్రపురంలో 2,878 కుటుంబాలు 16,000 మంది జీవనం సాగిస్తున్నారు. పచ్చని పొలాలు, విలాసవంతమైన భవంతులు, నిత్యం వ్యవసాయంతో హాయిగా బతుకుతున్నారు. అలాంటి ఈ గ్రామంలో గత 2-3 ఏళ్లుగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకరికి గొంతు, మరొకరికి మెదడు, ఇంకొకరికి పెద్దపేగు, మరో వ్యక్తికి రొమ్ము, ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు క్యాన్సర్ సోకుతోంది. గ్రామస్తులంతా అనారోగ్యంతో బాధపడుతూ లక్షల రూపాయలు వైద్య ఖర్చులకు చెల్లిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అవగానే కొందరు చనిపోతుండడం అయిన వారిని కలచివేస్తోంది. ఇలా ఈ గ్రామంలో ఏ వీధికి వెళ్లినా, ఎవరిని పలకరించినా క్యాన్సర్ భూతంపైనే చర్చ నడుస్తోంది. అలాగే సంవత్సరం నుంచి తలపోటు వచ్చేసి ఎక్కడిపడితే అక్కడ పడిపోయాడు. పడిపోతుంటే ఏటీలో పడిపోతున్నాడనండి. అనపర్తి కట్ట తీసుకెళ్ళానండి. వాంతులు యూరసనాలు కట్ట అయిపోయాయండి. మళ్ళీ రాజనగరం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్తానమ్మా క్యాన్సర్లో అమ్మకి ఎక్కడికి వెళ్ళా పని అవుతున్నారండి. అమ్మ నువ్వు కాకినాడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమ్మా అన్నారండి. వెంటనే జాయిన్ అయిపోమన్నారండి. జాయిన్ అయిపోతే అప్పుడు ఆపరేషన్లు చేశారు. చేసి జాగ్రత్తగా చూసుకోండి అమ్మ ఉన్నాను అన్నారు. మా అమ్మగారికి ఇలాగా హెల్త్ బాగోక హాస్పిటల్ తీసుకెళ్ళామండి. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేసిందండి. 3 లక్షలు అప్పు చేసి ఇలాగా ఇది చేసామండి. బాగు చేసాం. 7 నెలలు అవుతుందండి ప్రస్తుతానికి. ఆ పరిస్థితి అంటే మాట్లాడటలేదు, తినడం లేదు, త్రాగడం లేదు, అసలు ఏమీ లేదండి స్పందన. అదండి కాయ కింద ఉండేదండి. ఇలాగండి ఎదిగినట్టు ఉండేదండి. నొక్కుతో నొప్పి ఉండేది కదండి. తెలిసిన వాళ్ళు ఉన్నారనండి డెల్టాలోకి వెళ్ళామండి. అక్కడ తెలిసిందండి సార్. ఇంకా కిమోలేలు ఎడుతున్నారండి. ఇంకా 5 కిమోలేలు ఎట్టాలండి. ఎన్ని ఇంకా నొప్పిగా ఉన్నాయండి. ఇంకా కరెంట్లు ఎట్టారండి. పొక్కు అంతా పొక్కుపోయిందండి. సూపులు రాసి ఇచ్చారండి. ఒక్కోటి 500 సూపులు. మా అమ్మగారండి బలభద్రపురం గ్రామం ఉప సర్పంచ్ అండి. 2024 మే నెలలో కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి పందలపాక సోరారెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్లామండి. అనపత్తి స్కానింగ్ రాశారండి. శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన స్వతంత్ర హాస్పిటల్కి కూడా వచ్చి తీసుకెళ్లి ముందర ముక్క టెస్ట్ చేశారండి. ఆ టెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి తేలిందండి. 4వ స్టేజ్ లో ఉంది ఇది క్యాన్సర్ అని చెప్పేసి చెప్తే అండి వారు ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత పెద్ద పేగు క్యాన్సర్ అని చెప్పేసి తేల్చారండి. నెల 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఎలాగున్నా పేగు అలా లోపల పెడతామని చెప్పి చెప్పడం, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొట్టడం జరిగిందండి. కీమోలకి తీసుకెళ్లిన తర్వాత 2 కీమోలు పెట్టారండి. మళ్ళీ 3వ కీమోకి వెళ్ళాలి. ఈలోపే ఆవిడ కాలం చేసిందండి. క్యాన్సర్ వ్యాధి ఇంతగా విజృంభించడానికి కారణమేంటో అంతు చిక్కక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. క్యాన్సర్ రోగులతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. చిన్నపిల్లల్లోనూ కాలేయ సమస్యలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యలకు జల, వాయు కాలుష్యమే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఊరికి సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలే కాలుష్యానికి కారణమంటున్నారు. మా సెల్లికి వచ్చి సంవత్సరం అవుతుందండి క్యాన్సర్ వచ్చి. ఇక్కడ డెల్టా కట్ట తీసుకెళ్తాండి కాలేజ్ అయ్యేలాగెత్తది అన్నారండి. వైజాగ్ హాస్పిటల్ పేరు నాకు రాదండి. మరి దాంట్లో చేయించారండి. 5 లక్షలు కట్టండి. మంతమాని క్యానింగ్లకి మళ్ళీ మందులకి మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళామండి. అక్కడ తగ్గుతుందంటే 25 కేలు ఎట్టి అప్పటికప్పుడు చూపించబోడండి. అయినా నయం అవ్వలేదండి. మళ్ళీ స్వతంత్రాకి తీసుకెళ్ళామండి. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందండి. దూదిలాగా వచ్చిందండి. ఇలా చేశారండి ఆపరేషన్ చేశాక ఒక వారం బాగుందండి. తర్వాత రెడీషన్ ఎట్టాక బుర్ర మారిపోయిందండి. మాలో ఉండేది కాదండి. మాట ఏరియాగా మాట్లాడేదండి. మనసు చనిపోయిందండి. ఎలా అవుతుంది. గొంతుకు నొప్పి ఉండేదండి. అన్నం గట్ట సరిగా తినలేకపోయేదండి. తినలేకపోతే సదయ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ గొంతుకు బోర్ నొక్కిందమ్మా, సర్జరీ చేయాలని చేశారండి. చేస్తే అది సర్జరీ అయిన తర్వాత కూడా నాకు దిగలేదండి. దిగకపోతే ఒక 3 నెలల వరకు తిరిగానండి. తిరిగితే ఆయన గొట్టం పరిచి చూద్దామా ఒకసారి అని శ్వేత హాస్పిటల్కి రాశారండి. అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే వాళ్ళు గొట్టం పరిచి చేసి ముక్క తీసి పైకి పంపారండి. క్యాన్సర్ అన్నారు. 3 లక్షల వరకు అయిందండి సర్జరీ కట్టానండి. డెలివరీ అయిన తర్వాత బాబుకి ఇలా లివర్ ప్రాబ్లం అని తెలిసిందండి. బాబు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు అలా తిప్పుతానే ఉన్నాను. హైదరాబాద్ లో మాకు 25 లక్షలు ఖర్చు అయిందండి. చెన్నైలోనేమో 45 లక్షలు ఖర్చు అయిందండి. మొత్తం మాకు 75 లక్షలు ఖర్చు అయిందండి. బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారండి. బాబుకి నా లివర్ ఇచ్చి నేను బాబుని కాపాడుకున్నానండి. డాక్టర్స్ అందరూ కూడా ఒకటే చెప్పారండి, లివర్ ప్రాబ్లం బాబుకి, మీరు తాగే నీరు వల్ల వచ్చింది. రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళానండి. అమ్మ ఈ చిన్నలు ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ గొట్టం పని చేసుకోవాలి, మొక్క తీసి పైకి పంపాలి అన్నారండి. వెళ్ళి వచ్చాక క్యాన్సర్ అమ్మ అన్నారండి. కీమోలు ఎక్కిచ్చి కరెంట్లు ఇట్టుకోరండి. కడుపు నిండా కూర్చొని 9 నెలలు కూర్చొని లేదండి. 9 నెలలు కూర్చొనిపోతే అలాగండి. ఎప్పుడు తవ పాలు, బాదం పాలు అంటే అండి.
క్యాన్సర్ 3 సంవత్సరాల బట్టి క్యాన్సర్ అండి. క్యాన్సర్తో బాధపడుతున్నాడు. నోరంతా పట్టేసిందండి, నా మాట రావట్లేదండి. కాకినాడ హాస్పిటల్లో చేశారండి. చేసినాక అలాగే ఉందండి. వాసన ఏముందండి, వాళ్ళ అక్క పనిలోకి వెళ్తుందండి. ఆ పనిలోకి వెళ్ళి రోజుకి 300 ఎంత ఇస్తారు. ఈ వరకు ఆడిచేవారండి. చేసి 3 సంవత్సరాలు బట్టి ఇంకా అలా బట్టి ఉన్నారు ఎంతండి. నాది మొక్క తీశారు, నాకు లేదు. బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ తెలిపారు. పరీక్షలు, చికిత్స అందించడంతో పాటు దానికి మూల కారణమేంటో గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. గ్రామంలో అందరికీ అనారోగ్య పరిస్థితులని అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఈ గ్రామంలో 200-300 మంది క్యాన్సర్ బారిన పడినట్టుగా అర్థమవుతా ఉంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన సంఘటన ఈ గ్రామంలో జరిగింది అంటే ఎంత దుర్భరంగా ఈ గ్రామం పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో ఉన్న ఉత్పత్తులు గాని, ముడిసరుకు కానీ రవాణా కోసం వందలాది వాహనాలు ఈ గ్రామాల్లో ప్రయాణం చేస్తా ఉన్నాయి. దానివల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఈ ఇండస్ట్రీ వల్ల జల కాలుష్యం, ఇవాళ గ్రౌండ్ వాటర్ ను కూడా ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రివెంటివ్ గా ఏం చేయగలుగుతాం అనేది ఒక ఆలోచన. ప్రభుత్వం తరఫున ఇక్కడ గ్రౌండ్ వాటర్ గానీ ఇతర కాలుష్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాయు కాలుష్యం ఏ విధంగా ఉంది, జల కాలుష్యం ఉంది అనే దానిపైన సమగ్రమైన సర్వే చేపట్టి పరీక్షలు జరిపించి ముందస్తు చర్యలు చేసుకునే విధంగా కూడా ప్రభుత్వంతోనే మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి ఇంతగా విజృంభిస్తుంటే, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం గడిచిన 3 నెలల్లో ఆ ఊరిలో క్యాన్సర్తో 3 చనిపోయారని చెబుతున్నారు. ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఇంటింటి సర్వేలో భాగంగా 60.56% సర్వే పూర్తి చేశామని, 42 అనుమానిత క్యాన్సర్ కేసులు గుర్తించామని, 6 వ్యాధి నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్కు శుక్రవారం పంపిన నివేదికలో DMHO పేర్కొన్నారు. మరోవైపు బలభద్రపురంతో పాటు పక్కనే ఉన్న రంగంపేట మండలంలోని జి దొంతమూరు, నల్లమిల్లి, సింగంపల్లి గ్రామాల్లోనూ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. బలభద్రపురంతో పాటు పరిసర గ్రామాల క్యాన్సర్ పీడితుల కన్నీటి వ్యధ ఇది. క్యాన్సర్ మహమ్మారి విజృంభించి ప్రాణాలు కబలిస్తుంటే కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు కనుగొని పరిష్కార మార్గాలు చూపాలని ఈ ప్రాంతవాసులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం మరికొన్ని గంటల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. సంఖ్యాపరంగా వైసీపీకి అత్యధికంగా జెడ్పీటీసీల బలం ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా సభ్యులను శిబిరాలకు తరలించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో వైసీపీ అత్యంత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ కానుంది. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జెడ్పీటీసీలు ఉండగా ఒకరు మినహా మిగిలిన 49 మంది వైసీపీకి చెందిన వారే. 9 నెలల కిందటి వరకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పదవికి రాజీనామా చేసి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో 9 నెలలుగా శారదమ్మ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీకి షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ తరపున బ్రహ్మంగారి మఠం మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి బరిలో దిగనున్నట్లు ఇటీవల వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే మిగిలిన సభ్యులు నిరాశపడకుండా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఇచ్చే విధంగా అనధికారికంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మొదటి విడతగా సభ్యులందరికీ 5 లక్షల రూపాయల చొప్పున రామగోవిందరెడ్డి పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇటీవలే పులివెందుల జెడ్పీటీసీ చనిపోవడం, ఒంటిమిట్ట మండలం నుంచి ఎంపికైన జెడ్పీటీసీ ఆకేపాటి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతం 48 మంది సభ్యులున్నారు. వారిలో గోపవరం మండలం జెడ్పీటీసీ టీడీపీ నుంచి గెలిచారు. మరో 5-6 వైసీపీ సభ్యులు ఇటీవలే కూటమిలో చేరారు. కాగా ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం 39 మాత్రమేనని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. దీంతో ఉన్న సభ్యులు జారిపోకుండా చూసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా వైసీపీ సభ్యుల్ని క్యాంపులకు తరలించాలని భావించినట్లు సమాచారం. ఈ నెల 23న వేంపల్లెలో నిర్వహించే విందు కార్యక్రమంలో పాల్గొన్నాక అక్కడి నుంచి బెంగళూరు లేదా హైదరాబాద్ లో శిబిరాలకు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న నేరుగా కడపకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చైర్మన్ పీఠం ఆశిస్తున్న రామగోవిందరెడ్డి ఒప్పందం ప్రకారం సభ్యులకు ఇవ్వాల్సిన 15 లక్షలు ఇంకా ఇవ్వకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవహించిందని పలువురు చర్చించుకుంటున్నారు.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాపరంగా టీడీపీకి తక్కువ మంది ఉన్నప్పటికీ పోలింగ్ రోజు వైసీపీ సభ్యులే సైకిల్కే ఓటేశారు. ఫలితంగా వైఎస్ వివేకానందరెడ్డిపై బీటెక్ రవి విజయం సాధించి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో జెడ్పీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నామినేషన్ వేస్తే ఎలా అనే దానిపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ పద్మ విభూషణ్ నాగేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆరోగ్య సంరక్షణకు ఏఐ మెడ్టెక్ పాత్రపై నాగేశ్వరరెడ్డితో చర్చించినట్లు సీఎం తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చే విధానాలపై తమ అన్వేషణ సాగిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఏపీ ప్రభుత్వం ఎంఐఎం ఫౌండేషన్ పరస్పర సహకారంపై చర్చించామన్నారు. ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ ఏఐఎం ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ కలపాల విలువైన సూచనలు చేశారని చెప్పారు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హత నిర్ధారణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వర్గీకరణను వేతన శ్రేణుల ఆధారంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హతను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరాన్ని టీడీపీ బీసీ శాసనసభ్యులు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర వర్గీకరణ వ్యవస్థ స్థిరంగా లేకపోవడంతో ఓబీసీ రిజర్వేషన్ల అర్హతను నిర్ధారించడంలో అస్పష్టత, సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. డీఓపీటీ గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ ఏ, గ్రూప్ బి అధికారులు నిర్దిష్ట షరతులకు లోబడి క్రీమీ లేయర్ విభాగంలోకి వస్తారని, దానికి భిన్నంగా రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలను స్టేట్ సర్వీసెస్ సబార్డినేట్లుగా మాత్రమే వర్గీకరించాయని వివరించారు. దీంతో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హతను నిర్ణయించడంలో కీలకమైన గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి విభాగాల మధ్య తేడాను ప్రస్తావించలేదని చెప్పారు. ఈ స్పష్టమైన వర్గీకరణ లేకపోవడం వల్ల ముఖ్యంగా రెవెన్యూ లాంటి శాఖల ఉద్యోగుల ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హతలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనికి తోడు బీసీ వెల్ఫేర్ మెమోలో క్లాస్ ఆధారంగా వర్గీకరణను ప్రస్తావించకపోవడం వల్ల మరింత అస్పష్టత ఏర్పడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేరళ కూడా వేతన శ్రేణుల ఆధారంగానే ఉద్యోగాలను వర్గీకరించిందని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ 1991లో రూల్ 5ను సవరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కేరళ తరహాలోనే ఏపీలోనూ అదే విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. కేసీ కెనాల్, నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీరు సరఫరాపై ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ సమన్వయం చేసుకుంటూ ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని సూచించారు. రబీ సీజన్ ముగుస్తుండటంతో ఎస్సీ స్థాయి అధికారుల నుంచి ఈఈలు, డిఈఈలు, ఏఈఈల వరకు క్షేత్రస్థాయిలో సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10-15 రోజుల్లో సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి పంటను కాపాడాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకి నియోజకవర్గ స్థాయిలో సుమారు 5 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 80 మంది లబ్ధిదారులకు 39 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. 439 మందికి చెక్కులు, 55 మందికి ఎల్ఓసీలు ఇచ్చాము. మొత్తం 5,66,36,970 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చాం ఇప్పుడు దాకా. మళ్ళీ వాళ్ళు కూడా మనం 80 మందికి 39 లక్షలు ఇచ్చాం. ఇంకా మనకి మన 5 మండలాల్లో రావాల్సింది ఇంకా 298 మందికి మనం ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో మొత్తం కొత్త ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సి ఉంటే కనుక తప్పకుండా 1 నెల 2 నెలలు పడుతుంది టైం. అందరికి ఆర్థిక సాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున 5,66,36,970 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఇచ్చాం అన్నమాట. ఓకే.
హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ అదనపు డీసీపీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాబ్జీ శనివారం ఉదయం లక్ష్మారెడ్డిపాలెంలో వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతూ ఉండగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మారెడ్డిపాలెంలోని మైత్రి కుటీర్లో బాబ్జీ నివాసం ఉంటున్నారు. 3 రోజుల క్రితమే ఆయనకు అదనపు డీసీబీగా ప్రమోషన్ వచ్చింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని ఎన్డీఏతో పోరాటం చేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. చెన్నైలో జరిగే ఈ భేటీకి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ స్టాలిన్ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలు అక్కడి రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఉద్యమానికి ఇది ఆరంభమని స్టాలిన్ పేర్కొన్నారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని స్టాలిన్ వివరించారు. ఇది కేవలం ఎంపీల సంఖ్య మాత్రమే కాదని రాష్ట్రాల హక్కులకు కలగనున్న భంగంపై చర్చించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ఏర్పాటు చేసినట్టు స్టాలిన్ వివరించారు. జాయింట్ యాక్షన్ కమిటీ భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికల్లో ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బృందం కూడా చెన్నైకి చేరుకుంది. ఈ సదస్సులో ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఉక్రెయిన్లోని నల్ల సముద్రం తీరంలోని ఒడెసా నగరంపై రష్యా భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 3 పౌరులకు గాయాలయ్యాయి. నగరంలో చాలా చోట్ల మంటలు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్లోని ఇంధన కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇటీవల ట్రంప్తో జరిగిన చర్చల్లో పుతిన్ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం మాస్కో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించింది. ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కీవ్ వర్గాలు స్పందించాయి. ట్రంప్తో చర్చల్లో కేవలం జపోరోజియా అణు కేంద్రం ప్రస్తావనకు మాత్రమే వచ్చిందని వివరణ ఇచ్చాయి. జపోరోజియా అమెరికా యాజమాన్యం విషయంలో తాను ట్రంప్తో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం ఎలా అనే అంశాన్ని, రష్యన్ల నుంచి విద్యుత్ కేంద్రాన్ని ఎలా తిరిగి తీసుకోవాలనే అంశాలను మాత్రమే చర్చించామన్నారు.